ఈరోజు మనం చెప్పుకునే నీతి కథ చెట్టుకు ప్రాణం ఉంది. రవి, అజయ్, కార్తీక్ అనే మిత్రులు ఉండేవారు. వాళ్ళు ముగ్గురు ప్రతిరోజూ బడికి కలిసే వెళ్లేవారు. అదే దారిలో ఓ పెద్ద వేప చెట్టు ఉండేది. బడికి వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు ఆ చెట్టును రాళ్లతో కొడుతూ ఉండేవాళ్లు. చాలా రోజులు చెట్టును ఒకే చోట కొట్టడం వల్ల దెబ్బ తగిలిన చోట చిన్న రంధ్రంలా ఏర్పడి ఎండిపోసాగింది. ఒకరోజు ఇదంతా గమనించిన చంద్రశేఖర్ మాస్టారు వాళ్లను ఏమీ అనకుండా వెళ్ళిపోయారు. మరుసటి రోజు రవి, అజయ్, కార్తీక్ వాళ్ల తరగతికి వెళ్లారు. హోంవర్క్ పూర్తి చేసిన వాళ్లంతా నోట్బుక్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి అని చెప్పారు. రవి హోంవర్క్ మొత్తం పూర్తి చేశాడు, కాని మిగతా ఇద్దరు చేయలేదు. దాంతో వాళ్లు మాస్టారు దగ్గరకు వెళ్లి, మేము ఈరోజు హోంవర్క్ రాయలేదు మాస్టారు, రేపు ఖచ్చితంగా రాసుకొస్తాం. ఇప్పుడు మమ్మల్ని కొట్టకండి అన్నారు. ఏమీ అనకుండానే ఎక్కడ దెబ్బలు పడతాయోనని జాగ్రత్త పడుతున్నారు. కాని మీరు మాత్రం ప్రతిరోజు చెట్టును రాళ్లతో కొడుతున్నారు. అది సరైనది కాదు. చెట్టుకు ప్రాణం ఉంటుంది. వాటిని కాపాడుకోవడం మన బాధ్యత. చెట్లు బాగుంటేనే మనము ఆరోగ్యంగా ఉంటాం. ఇంకోసారి అలా చేయకండి, అర్థమైందా అన్నారు మాస్టారు. అప్పుడు ముగ్గురు ఆయన దగ్గరకు వెళ్లి, క్షమించండి మాస్టారు, ఇంకోసారి ఇలా చేయం. సరదాగా ఆడుకుంటున్నాం అనుకున్నాం. దానివల్ల చెట్టు దెబ్బతింటుందని అనుకోలేదు అన్నారు. ఇక అప్పటినుంచి ఎప్పుడూ చెట్టును రాళ్లతో కొట్టలేదు.